అందరికీ నమస్కారం. గుంటూరు రావడానికి కారణం ముఖ్యంగా 3 ప్రధాన అంశాలు మీ ముందు ఉంచేదానికి రావడం జరుగుతూ ఉంది. మొదటిది దళిత క్రైస్తవులు, సుప్రీంకోర్టు. రెండవది గ్యాసు, మన భారతదేశ విదేశాంగ విధానం. మూడవది అభివృద్ధి, అమరావతి. దళితులు, ఎస్సీలు, మాలా మాదిగలు గత 5,000 సంవత్సరాలుగా కష్టాలు పడుతున్నారు. అంటరానితనం, అసమానతలు, ఆర్థిక ఇబ్బందులు, అన్నిటితో ఇబ్బందులు పడుతున్నారు. మరి స్వతంత్రం వచ్చింది, కాంగ్రెస్ పార్టీ ఎస్సీలకు 15% రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది. ముందు 14, తర్వాత 15. గత 75 సంవత్సరాల్లో కొంత ప్రగతిని సాధించారు. విద్యారంగంలో కానీ, ముఖ్యంగా ఆర్థిక రంగంలో నాకు తెలిసి ఒక 5-10 మంది తప్ప ఎవరు ముందుకెళ్ళినట్టుగా నాకు కనపడతాను. మరి మొన్న సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది. ఎవరైనా ఒక మాల కానీ, మాదిక్ కానీ ఒక బైబిల్ ఎత్తుకొని చర్చికి పోతే ఆయన బ్రాహ్మడు అవుతాడు అన్నట్టుగా జడ్జిమెంట్ వచ్చింది. లేకపోతే రెడ్డి, కమ్మ, కాపు అవుతాడు. కాలేరు, ఇంకొక 1000 సంవత్సరాల్లో కూడా కాలేరు. మరి విశ్వాసం, ముఖ్యంగా ఎన్నో హాస్పిటల్స్ వచ్చాయి గుంటూరు ప్రాంతంలో, ఎన్నో విద్యా సంస్థలు వచ్చాయి. వీటన్నిటికీ వెనకాల క్రైస్తవ సమాజం, క్రైస్తవ మిషనరీస్. వీళ్ళ వల్ల వీళ్ళు బాగుపడ్డారు. కొంత కాస్తో కోస్తో పేర్లు కూడా మార్చుకున్నారు కొంతమంది. అంత మాత్రాన వాళ్ళ కులం మారదు, రక్తం మారదు. ఒక మాల పోయి కాపు కాలేడు, ఒక మాదిగ పోయి బ్రాహ్మడు కాలేడు బైబిల్ పట్టుకున్నంత మాత్రాన. అదే గిరిజనులు బైబిల్ పట్టుకుంటే వాళ్ళు గిరిజనుల స్టేటస్ వాళ్ళకు ఉంటుంది. నార్త్ ఈస్ట్లో, ఈశాన్య రాష్ట్రాల్లో ప్రతి గిరిజనుడు చర్చికి పోతాడు, అక్కడ మాత్రం గిరిజన స్టేటస్ ఉంటుంది. గుంటూరులో కానీ, రాజమండ్రిలో కానీ బైబిల్ ఎత్తుకొని చర్చికి పోతే ఆయన అగ్రవర్ణం అవడం అనేది జడ్జిమెంటు, అది తప్పు. అది వాళ్ళకి అన్టచబిలిటీ, అంటరానితనం అంటే అస్సలు తెలియదు. వాళ్ళు పైన ఢిల్లీలో ఉన్న వాళ్ళు ఒక్కరోజు కూడా ఎస్సీ కాలనీలు 50-60 సంవత్సరాల్లో పోయినట్టుగా నేను ఎక్కడా వినలేదు. ఇటువంటి వాళ్ళు ఇచ్చేటువంటి నిర్ణయాలు రాజకీయ ప్రేరేపితంగా ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏ ప్రభుత్వాలు అధికారాల్లోకి వచ్చిన తర్వాత దళితులని అణగదొక్కాలి, దళితులని బలహీనం చేయాలనే ఉద్దేశంతోనే వర్గీకరణ తీసుకొచ్చారు. ఏం మునిగిపోయిందాడ వచ్చిన తర్వాత? ఏం బాగుపడ్డారు దళితులు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కూడా ఏదో గీవోలు పాస్ చేశాడు. ఏం వచ్చింది అభివృద్ధి? ఎక్కడుంది అభివృద్ధి? నేను తెలియజేస్తున్నాను చాలా సూటిగా. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిస్తాం రాబోయేటువంటి ఎలక్షన్లో, రాబోయేటువంటి రోజుల్లో. దళిత క్రైస్తవులకు కూడా దళిత ఎస్సీ స్టేటస్ ఇస్తాము. మేము మేనిఫెస్టోలో పెట్టడమే కాదు, పార్లమెంట్లో పెట్టి రాజ్యాంగ సవరణ చేసేంత వరకు నేను వదిలిపెట్టను అని తెలియజేస్తూ, చాలా మందికి తెలియదు ఎస్సీల గురించి. ఎందుకు రాష్ట్రం రెండైంది తెలియదు చాలా మందికి. మరి ఊహించి చెప్పారు. కామ్రేడ్ హరికిషన్ సింగ్ సుర్జీత్ ఎక్కడున్నాడో, కామ్రేడ్ సిపిఎం నాయకుడు కాంగ్రెస్ పార్టీకి చెప్పాడు 2004లో, రాజశేఖర్ రెడ్డి వద్దు ముఖ్యమంత్రిగా. ఇది ఊరుకో చెప్పింది కాదు, సోనియా గాంధీ గారికి 8 తీన్మూర్తి లేన్లో చెప్పాడు ఆయన.
ఎవరిని డిసైడ్ చేయాలి ప్రధానమంత్రిగా, మన్మోహన్నా ప్రణబ్ ముఖర్జీనా అనే విషయం వచ్చినప్పుడు ఖచ్చితంగా తెలియజేశాడు కామ్రేడ్ హరికిషన్ సింగ్ సుర్జిత్ ఈ రోజు ఉన్నటువంటి సోనియమ్మ గారికి. అమ్మా, ఒక ఎస్సీని చెయ్యి ముఖ్యమంత్రిగా అని చెప్పాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. అబ్బా, అది కాలేదు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే, దళితులకు ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత ఇవ్వనందువల్లే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండైంది. చాలా మందికి తెలియదు ఇది. హైదరాబాదు పోతే బాధపడుతుంటారు, అయ్యో భాగ్యనగరం పోయింది, భాగ్యనగరం పోయింది. ఎందుకు పోయింది? నిర్ణయాలు సరిగ్గా లేక. మరి 2010 వచ్చింది రాజశేఖర రెడ్డి చచ్చిపోయిన తర్వాత. మరి 2010లో కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయకుండా దామోదర్ రాజనరసింహ ఒక దళితుడిని ముఖ్యమంత్రి చేసి ఉంటే రాష్ట్రం తెలంగాణ ఆంధ్ర రెండు అయిండేది కాదు. ఈ వర్గీకరణ వచ్చి ఉండేది కాదు. అజాగ్రత్త నిర్ణయాల వల్ల ఈ రాష్ట్రం ఈరోజు బలహీనమైంది. నేను తెలియజేస్తున్నాను, ఏది ఎన్నైనా ఎట్టయినా కూడా కాంగ్రెస్ మేనిఫెస్టోలో దళిత క్రైస్తవులను ఎస్సీ స్టేటస్కు నేను మేనిఫెస్టోలో పెట్టించడమే కాదు, భారత అవసరమైతే రాజ్యాంగ సవరణ చేసైనా దళితులకు న్యాయం చేస్తామని తెలియజేస్తున్నాను. చాలా మందికి తెలియదు, నేను తెలియజేస్తున్నాను. గుంటూరు నడిబొడ్డు నుంచి రాబోయే 3 సంవత్సరాల్లో 2009లో దేశ రాజకీయాలను శాసించబోయేది దళితులు. తెలియదు చాలా మంది. చంద్రబాబు కాదు, తొందరబాబులు కాదు, దళితులు. తెలియదు, మీకు తెలియజేస్తున్నా మీ ద్వారా దేశానికి. రెండవది గ్యాస్ కష్టాలు ఎక్కువైపోతున్నాయి. ఒక ఆమె చచ్చిపోయిందంట, మొగుడు గ్యాస్ తెచ్చిలేదని. ఎందుకు వచ్చింది గ్యాస్ కష్టం? మన విదేశాంగ విధానంలో ఉన్నటువంటి పొరపాట్లు. వాడు ట్రంప్ అనేవాడు హిట్లర్ లాగా తయారైపోయాడు. ఎందుకు, ఎక్కడ హిట్ చేస్తాడో వాడికే తెలియదు. వాళ్ళు అమెరికాలో ఉన్న వాళ్ళందరూ వాడిపైన వ్యతిరేకంగా ఉన్నారు. మరి అటువంటి ట్రంప్ ముందు మన మోడీ గారు ఎందుకు లొంగిపోతున్నారు అని నేను అడుగుతున్నాను భారతీయ జనతా పార్టీని. మనది న్యూట్రల్ విధానం. ఇటు రష్యా చైనా వైపు లేకుండా, అమెరికా వైపు లేకుండా న్యూట్రల్గా వెళ్తా ఉంది ఇందిరాగాంధీ, నెహ్రూలు, రాజీవ్ గాంధీలు. ఎందుకు ఈరోజు అమెరికాకు లొంగిపోయారు? నాకు బాగా తెలుసు. ట్రంప్ రాకముందు ఒక ఆయన ఉండేవాడు, తన పేరు మర్చిపోయినాను, అమెరికా దేశ అధ్యక్షుడు. ఆ టైం నుంచి గత 4 సంవత్సరాలుగా తంటాలు పడుతున్నారు ఢిల్లీ వాళ్ళు, న్యూయార్క్లోను, వాషింగ్టన్లోను. తెలియదు మీ అందరికీ, నేను తెలియజేస్తున్నాను. మన బలహీనతలు ఉన్నాయి కొన్ని, అది అమెరికా వాళ్ళ చేతుల్లో చిక్కి ఉన్నాయి. దానివల్లనే ఈరోజు మన భారత విదేశాంగ విధానం న్యూట్రల్ పద్ధతిలో, నాన్ అలైన్డ్ దానికి కాకుండా వేరేగా వస్తే వాళ్ళు ఎట్ట చెప్తే అది సిట్ టు స్టాండ్ టైపులో తయారైపోయింది. పాకిస్తాన్ విదేశాంగ విధానాన్ని అందరూ ఇష్టపడుతున్నారు ప్రపంచ దేశాలు. అమెరికా వాడు కూడా పాకిస్తాన్కి వెళ్తున్నాడు, ఇరాన్ వాడు కూడా పాకిస్తాన్కి వెళుతున్నాడు. భారతదేశ విదేశాంగ విధానమే కాదు, మన విధానం లోపభూయిష్టంగా ఉందని చెప్పక తప్పదు. బలహీనమైన ప్రపంచ దేశాలు నవ్వుకుంటున్నాయి భారతదేశాన్ని మోడీ వైపు చూసి. మరి యుద్ధం వచ్చింది, యుద్ధం వస్తే ఆయన గుట్టుగా కూర్చో ఉన్నాడు కేరళలో. ఏం చేసేది ఆయన కేరళలో? మరి రాజీవ్ గాంధీ